నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో కేవలం 2 ఉల్లిపాయలతో కమ్మటి ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకా ఒక చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకుని మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు నీరు బయటకు వదిలే వరకు ఉడికించుకోవాలి. మనం ఉప్పు వేస్తే నీరు బయట వస్తుందన్నమాట. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారా ఇలాగా. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. దీనికోసం ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ, ఇంకా కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని ఇదైతే పచ్చడిలో వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. కమ్మగా ఎలాంటి కూరగాయల అవసరం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ ఫ్రై, ఆమ్లెట్ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. దీంట్లోనే కొన్ని పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకుంటే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి. చాలా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్